జై శ్రీమన్నారాయణ. పరిపప్రచ్ఛ. శ్రీరాముని నడక సౌందర్యము తెలుసా? విశ్వామిత్రుడు విశాల పట్టణానికి వచ్చినట్లుగా సుమతి మహారాజుకు తెలిసి వారి వద్దకు వచ్చి పూజలనర్చి కుశలమడిగాడు. మహారాజు రామలక్ష్మణులను పరికిస్తూ విశ్వామిత్రుణ్ణి ఇలా అడిగాడు. ఆకారంలో దేవతలతో సమానమైన పరాక్రమ గలవారుగా కనపడుతున్నారు. వీరి నడకలో ఏనుగు వలె గాంభీర్యము, సింహము వలె ఒకరిని ఆక్రమించే సామర్థ్యము, పెద్ద పులిలాగా ఒకరిపై భయంకరంగా దూకే చురుకుదనము, వృషభముల గర్వంతో నిర్లక్ష్యంగా నడిచే నడక సౌందర్యములు కనపడుతున్నాయి. తామర పువ్వుల రేకులతో పోలి ఉన్న నేత్ర సౌందర్యము కలిగి ఉన్నారు. ధనుర్బాణములు ఆభరణములా కనిపిస్తున్నాయి. అందంలో అశ్విని దేవతల్లాగా ఉన్నారు. ఏ కారణం లేకుండానే తమంత తామే దేవలోకం నుంచి భూలోకంలోకి వచ్చిన దేవకుమారులాగా ఉన్నారు. సుకుమారులైన వీరిరువురు తమ మెత్తని పాదాలతో ఈ అడవిలో ఎందుకు నడుస్తున్నారు? వీరు ఎవరి కుమారులు? ఈ దుర్గమైన అడవికి ఎలా వచ్చారు? వినాలని చాలా కుతూహలంగా ఉంది అని సుమతి మహారాజు విశ్వామిత్రుడిని అడిగాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు జరిగిందంతా వివరిస్తూ సిద్ధాశ్రమంలో తాను చేసేటువంటి యజ్ఞాన్ని కాపాడడానికి వచ్చారని, యజ్ఞ విఘ్నకరుడైన మారీచ సుబాహులను చంపారని, వీరు దశరథ మహారాజు పుత్రులు అని వివరించాడు. మహాబలశాలురైన దశరథ కుమారుడు తనకు అతిథులుగా వచ్చారని, వారిని సత్కరించుట తన కర్తవ్యమని భావించి ఆదరించాడు సుమతి. రామలక్ష్మణులు ఇరువురు ఆ రాత్రికి అక్కడే ఉండి మరునాడు ఉదయాన్నే విశ్వామిత్రుడితో కలిసి జనకపురికి బయలుదేరారు. జై శ్రీమన్నారాయణ.